ఆ పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల తల్లితో మాట్లాడుతూ, యథార్థమునకు మేము ఇద్దరం పుట్టాలి, 2 పక్షులు పుట్టాలి, ఇద్దరం కూడా పరమాద్భుతమైనటువంటి శరీరములతో పుట్టాలి. పుట్టినటువంటి వాళ్ళం ఎన్నో కార్యములను సాధించవలసి ఉంటుంది. కానీ నువ్వు కేవలం నీ తోటికోడల మీద ఉన్నటువంటి అసూయ చేత ఇంకా పరిణితి పొందకుండా, శరీరం ఏర్పడకుండా ఉండగానే ఒక గ్రుడ్డు బద్దలగొట్టావు. దానివల్ల అపరిపక్వమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను బయటికి రావడం జరిగింది. నా పట్ల నువ్వు చేసినటువంటి దోషానికి, ఈ అసూయకి, నీ మనసు యొక్క చాంచల్యమునకు ఫలితాన్ని నేను అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు దీనికి తగిన పరిహారాన్ని అనుభవించాలి. కాబట్టి నీ సవతికి దాసివై బ్రతుకు అని శపించింది. శపించిన తరువాత ఆమె చాలా బాధపడింది. ఒకటి, తాను బలవంతంగా పగలగొట్టినటువంటి గ్రుడ్డులోంచి అపరిపక్వ స్థితిలో ఉన్నటువంటి పక్షి పుట్టడం ఒకెత్తైతే, అసలు శరీరం పూర్తిగా ఏర్పడకుండా పుట్టినటువంటి ఆ పక్షి జీవితాంతం బాధపడవలసి రావడం అన్నది ఎంత కాదన్నా తల్లి మనసుకి క్షోభ కారణం. దానికి తోడుగా ఆ పుట్టినటువంటి పక్షి పిల్ల సరి అయినటువంటి కారణములను చూపించినప్పటికీ తల్లిని శపించడం, తాను ఆ దాస్యం చెయ్యవలసి రావడం ఆమెకు బాధాకరమైనటువంటి విషయములే. వినత అటువంటి బాధ పొందుతున్నటువంటి సమయంలో ఈ పరిపక్వ స్థితిలో లేనటువంటి ఆ శరీరంతో పుట్టినటువంటి ఆ పక్షి పిల్ల, ఆయనని అరుణుడు అంటారు. ఆ అరుణుడు తల్లితో మాట్లాడుతూ అన్నాడు, ఇంకొక 500 సంవత్సరముల తర్వాత 2వ గ్రుడ్డులోంచి పిల్ల వస్తుంది. ఆయన మహాబలవంతుడవుతాడు, చాలా గొప్ప శరీరమును పొందినవాడవుతాడు, దేవతా కార్యములను సాధించగలిగినటువంటి వాడవుతాడు, గొప్ప దర్పం కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు అవుతాడు. ముల్లోకములు ఆశ్చర్యపోతూ ఉండగా నీకు ఆనందమును కలిగించి నీకు దాస్య విముక్తి చేస్తాడు. కాబట్టి కనీసం ఆ గ్రుడ్డునైనా జాగ్రత్తగా ఉంచవలసినది అని చెప్పి ఆయన ప్రబోధం చేశాడు. ఆ తర్వాత ఆ మిగిలిన గ్రుడ్డుని వినత ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వస్తోంది. 500 సంవత్సరముల తర్వాత ఆ గ్రుడ్డు పొదగబడి అందులోంచి పరిపూర్ణమైనటువంటి శరీరంతో ఒక పక్షి పుట్టింది. ఘనతరకంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, రక్తలోచనుడు, మహోత్తమాంగకుడు, చారు సుసంగత పక్ష సార మండనుడు, పరిస్ఫుర ద్యుతి విడంబిత బాల దివాకరుండు, లోక నయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు పుట్టెభూవరా. ఆ పుట్టినటువంటి పక్షిపిల్ల గరుత్మంతుడు, ఆయన మహానుభావుడు. ఓ ధర్మరాజా, ఆ గరుత్మంతుడు చాలా విశేషమైనటువంటి బలం కలిగిన మెడ, శరీరము కలిగినటువంటి వాడు. ఆయన రగులుతున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అటువంటి ముఖంతోటి, విశేషమైనటువంటి కాంతులతో, ఎర్రని కాంతులతో కూడుకున్నటువంటి నేత్రములతోటి, బాలసూర్యుడు ఎట్లా ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి ప్రకాశంతో కూడుకున్నవాడై అన్ని లోకములకు కూడా కన్నులకు పండుగ చేస్తూ ఆ గరుత్మంతుడు జన్మించాడు. జన్మించిన తరువాత ఆ వినత ఎంతో సంతోషించింది. అరుణుడు సూర్య భగవానుణ్ణి సేవించడం కోసం వెళ్ళిపోయాడు, పెద్ద కుమారుడు. ఇక ఆ గరుత్మంతుడు తల్లిని వదిలి ఇష్టానుసారంగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. స్వయంగా తాతగారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త ఆహారం తినిపిస్తుంటే, లోకాలన్నిటిలోనూ కూడా క్రీడగా విహరిస్తుంటే, సిద్ధ సాధ్యులు దేవతలు కూడా ఆయనని ఎంతో ముద్దు చేస్తూ ఉండేవారు. అంత బలం కలిగినటువంటి పక్షిగా ఆ గరుత్మంతుడు అంతటా విహరిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అట్లా తిరుగుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం జరిగింది. ఒకానొక నాడు ఈ వినత, కద్రువ ఇద్దరూ కూడా విహారం కోసం అని చెప్పి బయలుదేరి వెళ్లారు. వెడితే వారిద్దరికీ కూడా అక్కడ ఒక తెల్లటి గుర్రం కనపడింది. కరువునబూసిరో విధునికాంతి సుధాబ్ది తరంగ తెచ్చి గండరువునరించిరో
హరు జటాస్థలికిన్ తొడవైన ఏటి పిన్నురవున చేసిరో అన మనోజ్ఞసితచ్చవి నుల్లసిల్లు సుందర తురగోత్తమంబు దవ్వుల కాంచిరి చారులోచనల్. ఆ వాళ్ళకి కనపడినటువంటి గుర్రం ఎంత తెల్లగా ఉంది అంటే చంద్రకాంతిని అంతటినీ కూడా పట్టి తీసుకొచ్చి ఒక మూసలో పోసి ఈ తెల్ల గుర్రాన్ని తయారు చేశారా అన్నంత తెల్లగా ఉంది. పాల సముద్రంలో ఉండేటటువంటి ఒక అలని పట్టి తీసుకొచ్చి శిల్పంగా చెక్కారా అన్నంత తెల్లగా ఉంది. పరమశివుడి యొక్క జటలలో ప్రవహించేటటువంటి ఆకాశ గంగలో ఉండేటటువంటి నురుగు పట్టి తెచ్చి చేశారా ఈ గుర్రాన్ని అన్నంత తెల్లగా ఉంది. ఆ గుర్రం ఉచ్చైశ్రవం, దేవేంద్రుడి యొక్క గుర్రం. ఆ గుర్రం వంక ఇద్దరూ చూశారు, కద్రువ వినత. చూసిన తరువాత వినత అంది, అబ్బా ఈ గుర్రం ఎంత తెల్లగా ఉందో, ఎంత కాంతితో ఉందో అంది. అంటే కద్రువ అంది, కానీ ఆ గుర్రం తోక ఒక్కటి మాత్రం నల్లగా ఉన్నది అంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. అదేమిటి గుర్రం తోక నల్లగా ఉండడం ఏమిటి, తోక నల్లగా లేదు, గుర్రం అంతా తెల్లగా ఉంది, తోక కూడా తెల్లగా ఉంటుంది అంటుంది వినత. కాదు కాదు తోక నల్లగా ఉంది అంటుంది కద్రువ. ఇద్దరు వాదులాడుకున్న తర్వాత ఇట్లా మాట్లాడుకుంటే వచ్చే ఫలితం ఏమిటి, ఏదైనా గొప్ప పందెం కాద్దాం, ఆ గుర్రం తోక నిజంగా నల్లగా ఉందా తెల్లగా ఉందా తేలుతుంది అని వెంటనే కద్రువ పందెం కాసింది. ఏమని అంటే, నీవు గెలిచిన దాస్యంబు నీకు నేను చెయ్యగలదాన, నేను గెలిచినను నీవు నాకు చెయ్యంగగలదానవు. కాబట్టి ఈ కడింది పన్నిదము సరమని తెగపారి పలికే. ఒకవేళ నిజంగా ఆ తెల్లటి గుర్రానికి ఉన్నటువంటి తోక నల్లగా ఉంటే నేను చెప్పింది నిజం కాబట్టి ఓ వినత నువ్వు నాకు దాస్యం చెయ్యాలి. ఒకవేళ వినత నువ్వు చెప్పినట్టు ఆ గుర్రం తోకంతా తెల్లగానే ఉంటే కద్రువ అని పేరు కలిగిన నేను వినత అయినటువంటి నీకు దాస్యం చేస్తాను అని ఆ వినత కద్రువ ఒండులలో అంగీకరించి పందెం ఒడ్డుకున్నారు. పంచభూతాల సాక్షిగా ఇది పందెం అనుకున్నారు. ఈలోగా చీకటి పడిపోతోంది. కాబట్టి కద్రువ ఏం చేసిందంటే, ఆ తోక నల్లగా లేదు అని ఆవిడికి తెలుసు, కానీ ఏదో తెంపరితనంతో మోసంతో గెలవాలి అని ఆ వినత మీద దైవేచ్ఛ, పైన కుమారుడి యొక్క శాపం ఉంది కదా, అట్లా బుద్ధి తరువుకొస్తోంది కద్రువలో. కాబట్టి ఆ కద్రువ అంది, ఇప్పటికి సమయం అయిపోయింది, చీకటి పడిపోతోంది, భర్త గారిని సేవించవలసినటువంటి సమయం, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం, రేపు వచ్చి చూద్దాం, ఈ గుర్రం ఇక్కడే ఉంటుంది కదా, కాబట్టి అప్పుడు మనం చూసి ఆ తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా నిర్ణయిద్దాం అంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కద్రువ తన కుమారులైనటువంటి పావులన్నింటినీ పిలిచింది. పిలిచి, నేను ఇలా పందెం కాశాను కాబట్టి మీరు ఇవాళ వెళ్ళి ఆ తోకకి చుట్టుకుని ఉండండి, ఉంటే దూరం నుంచి చూసినప్పుడు తోక నల్లగా కనపడుతుంది, కొంత దగ్గరగా వచ్చి చూసేప్పటికీ నల్లగా కనపడుతుంది. తోక నల్లగా ఉంది అన్న నా మాట నిజమవుతుంది కాబట్టి వినత నాకు దాస్యం చేస్తుంది, లేకపోతే నేను వినతకి దాస్యం చేయవలసి ఉంటుంది, కాబట్టి మీరు ఈ పని చేయండి అంటే అందులో ఉన్నటువంటి వాసుకి, శేషుడు మొదలైనటువంటి పావులు అన్నారు, తల్లి ఇది ధర్మం కాదు, ఎందుకనంటే నువ్వు మాకు ఎట్లా తల్లో మహానుభావురాలు వినత కూడా మాకు అట్లాగే తల్లి వరస అయినప్పుడు మేము ఆ తల్లిని మోసం చేసి నీకు దాస్యం చేయించడం అనేటటువంటిది మంచి పద్ధతి కాబట్టి మాకది మర్యాదతోటి గౌరవంతో కూడుకున్నటువంటి విధానంగా కనపట్టం లేదు, కాబట్టి అది మహాపాపం, కాబట్టి మేము చెయ్యం అని చెప్పి వారు ఇల్లు విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి రకరకాల ప్రదేశాలకి ఎవరి ఇచ్చ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతుంటే ఆమె చాలా బాధని పొంది సహజంగా ఉండవలసినటువంటి మాతృప్రేమ కూడా పోయి మనసు పాషాణ సదృశమైపోయి ఆమె పిల్లల్ని శపించడానికి సిద్ధపడింది. ఆదిముని అయినటువంటి నరుడు ఉన్నాడు. ఆ నరుడు ఒకానొకప్పుడు పాండురాజుకు కుంతీదేవికి కొడుకుగా అర్జునుడన్న పేరుతో ఈ లోకంలో పుడతాడు. ఆ తర్వాత ఆ అర్జునుడికి ధర్మరాజు మొదలైన వారికి మనవడిగా జనమేజయుడు వస్తాడు.
ఆ జనమేజయుడు శత్రుభయంకరుడై రాజ్య పరిపాలన చేస్తాడు. చేసిన తరువాత అతడు సర్పయాగమను అధ్వరమున్ కుపితాత్ముడై పితృప్రీతిగా చేయు. తద్దహన భీకర భూరి శిఖా ప్రవేశ సంజాత దురంత తాపమున చావగలారని శాపమిచ్చే. తత్పాతన వృత్తికిన్ విరచి తక్కటి నాగముల అభుజంగితోన్. ఆ జనమేజయుడనేటటువంటి రాజు రాజ్య పరిపాలన చేసిన తరువాత ఒకానొక సమయంలో తండ్రి గారికి కలిగినటువంటి ఆపదని మనసులో స్మరించి సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగంలో మీరందరూ వెళ్లి పడిపోయి నశించిపోండి అని ఆ పావుల్ని శపించింది. శపిస్తే ఆ మిగిలిపోయి ఉండిపోయినటువంటి పావులన్నీ కూడా భయపడిపోయి నిష్కారణంగా మనం అగ్నిహోత్రంలో పడి మరణిస్తాము ఏమిటోనని చెప్పి వెళ్లి ఆ గుర్రం యొక్క తోకకి చుట్టుకుని గుర్రం తోక నల్లగా కనపడేటట్టుగా చెయ్యడానికి అంగీకరించి అన్ని బయలుదేరి వెళ్లి శుభమో అశుభమో ఇక మనం చెయ్యవలసింది చెయ్యాలి అని ఆ గుర్రం తోకని చుట్టుకున్నాయి. తర్వాత వినత కద్రువ ఇద్దరూ కలిసి ఆ గుర్రాన్ని చూడ్డానికి వెళ్లారు. తోక నల్లగా కనపడేటప్పటికీ పాపం అమాయకత్వంతో అక్కగారు చేసినటువంటి మోసాన్ని గ్రహించలేకపోయినటువంటి వినత దాస్యం చేయడానికి అంగీకరించింది. యథార్థమునకు పైన అరుణుడిచ్చినటువంటి శాపం అన్వయం అవ్వాలి కదూ. అందుకని ఈలోగా ఈ గరుత్మంతుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. యవ్వన దశలోకి వచ్చాడు. శరీరమంతా కొవ్వు పట్టి మంచి ఆ బలాన్ని సంతరించుకుని ఉంది. అన్ని లోకాలలో తన యొక్క రెక్కల బలంతో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. అటువంటి గరుత్మంతుడికి ఒకరోజు నారద మహర్షి కనపడి ఆయన అన్నారు, నువ్వు సాక్షాత్తుగా కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడవు, చతుర్ముఖ బ్రహ్మగారికి మనవడివి. నీ తల్లి వినత కద్రువకు దాస్యం చేస్తోంది మీ పెద్దమ్మకి. తల్లి అంత కష్టపడుతుంటే ఆమెకు దాస్య విముక్తి చేయడం మానేసి, దానికోసం ప్రయత్నం చేయడం మానేసి నువ్వు ఇలా ఆటలలో విహారంలో కాలం గడపడం అంత ఉచితంగా లేదు. కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసింది అని చెప్పారు.